హాయ్ అండి, నేను మీ సద్గుణ. ఈరోజు మీకు నేను సెమీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి 1/2 కేజీ బెండకాయలు, ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు మీకు నచ్చినంత తీసుకొని ముందుగానే కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు గాలికి ఆరబెట్టండి. తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, మందంగా ఉన్నది. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, టేబుల్ స్పూన్స్. సో అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేయండి, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకున్న తర్వాత ఒక స్పూను మినపప్పు వేసి, తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని శనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవి కొంచెం దూరగా వేగితే క్రిస్పీగా ఉంటాయి ఇవి కర్రీ తినేటప్పుడు. తర్వాత కరివేపాకు వేసుకోండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మా ఇంట్లోదే కాబట్టి ఫ్రెష్ది నేను చాలానే వేసాను. తర్వాత ఆనియన్ వేసి నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ నెమ్మదిగా అలా వేయించండి. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసేయండి. వేసుకున్న తర్వాత స్టవ్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. సిమ్లో మాత్రం పెట్టద్దు. ఇప్పుడు కొంచెం మగ్గేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎందుకు అంటే బెండకాయలు తొందరగా గమ్లాగా ఫామ్ అవుతాయి, లేదు అంటే వాటర్ ఫామ్ అవుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టండి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టండి. చూసారు కదా, కొంచెం మగ్గాయి. మళ్ళీ ఒకసారి కలపండి. కలిపేసి సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లోనే ఉంచండి. సాల్ట్ వేయగానే వాటర్ ఫామ్ అవుతుంది, లేకపోతే సిమ్లో పెడితే. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ కారం వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను నేను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పొడి. మనము కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్సే వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే కొబ్బరి పొడి ఫాస్ట్గా మాడిపోతుంది వేడెక్కువ ఉంటే. సో అందుకని స్టవ్ను సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలా కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. సిమ్లోనే ఉంచి స్టవ్ని. చూస్తున్నారు కదా, అలా కలిపేసుకొని మొత్తం అడుగున ఏమన్నా అంటుకుంటే దాన్ని ఇలా స్పూన్తో దానిలో ఒకసారి సెట్ చేసుకొని అడుగు వరకు కలపండి, లేదంటే కొబ్బరి పొడి మాడిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి సిమ్లో ఉంచి స్టవ్ని తీసాను కదా, చూసారా ఎలా మగ్గాయో. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైతే దాన్ని కలపొచ్చు, లేదు అంటే కొంతసేపు సిమ్లోనే ఉంచి అలానే ఉంచండి. నెమ్మదిగా కలపండి. బెండకాయ చితికిపోతే మాత్రము బంకగా అయిపోతుంది. సో దాన్ని నెమ్మదిగా ముక్కలు చితికిపోకుండా కలిపిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. వేడివేడి అన్నంలోకి ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇది ఇంట్లోనే తయారు చేస్తాను. ఈ వీడియో కూడా మీకు ఒకసారి పెడతాను. వేడివేడి అన్నంలో స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా, చూసారా బెండకాయ కర్రీ ఎలా ఉందో, అది కూడా వేసుకొని కలుపుకొని టేస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను చేస్తున్నాను. మీరు కూడా చేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో అది నాకు కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.